హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏపీకి సంబంధించి థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ చూద్దాం. ఇతివృత్తం, సహానుభూతి, ప్రక్రియ, గేయకథ. ఇందులో ఒక చిన్న స్టోరీ ఇవ్వడం జరిగింది. ఒక ముసలి అవ్వ రోడ్డు దాటుతూ ఉండగా తనకి ఎవరూ సహాయం చేయడం లేదు. తనకి రోడ్డు దాటడానికి ఇబ్బందిగా ఉంది. అప్పుడే స్కూల్ నుంచి పిల్లల్ని వదిలిపెట్టారు. ఆ స్కూల్లోంచి పిల్లలు బయటకు వస్తూ ఉండగా అందులో ఒక బాలుడు ఆ ముసలి అవ్వని గమనించి ఆ అవ్వకి సహాయం చేయడానికి వెళ్తాడు. ఆ అవ్వకి సహాయం చేసి తిరిగి వాళ్ళ స్నేహితుల దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, తను కూడా ఇంకొకరి అమ్మే కదా, మనం పెద్దయి వేరే దగ్గర పనిచేస్తున్నప్పుడు మన అమ్మలకి కూడా ఇలాగే వేరొకరు సహాయం చేయాలంటే మనం ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలి కదా అని చెప్తాడు. సో ఇది స్టోరీ. మీనింగ్స్: వీధులు, బజారులు, జడిసి, భయపడి, జనులు, ప్రజలు, జనం, త్రోవ, దారి, బడి, వేగం, సాయం, సహాయం, ముదుసలి, ముసలి, జాలి, దయ, కొనిపోవు, తీసుకుపోవు, మనము, మనస్సు, దుర్బలు, బలం లేనివారు, మనుజుడు, మనిషి, మనుగడ, జీవనం, జీవితం. నెక్స్ట్, ఈ మంచి బాలుడు అనే స్టోరీకి కవి ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగి నవంబర్ 5, 1929 జన్మించారు. వీరు 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. వీరు మానవుని మన అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. మానవుని అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన కవి ఎవరు అని కూడా అడగవచ్చు. సో ఇట్లాంటివి కూడా చదవాలి. ఆలూరి బైరాగి రచనలు: చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. బాలల కోసం చక్కని గేయ కథలు రచించారు. మరణం సెప్టెంబర్ 9, 1978. మంచి బాలుడు పాఠంలోని గ్రామర్ పాయింట్స్: వాక్యాంత బిందువు, దీన్నే ఫుల్ స్టాప్ అని, పూర్ణ విరామ బిందువు అని కూడా అంటారు. ఇది సింబల్. పూర్ణ విరామ బిందువు ఉంటే ఆ వాక్యం అక్కడికి పూర్తవుతుంది అని అర్థం. నెక్స్ట్, స్వల్ప విరామ బిందువు, కామా, ఇది సింబల్. స్వల్ప విరామ చిహ్నం ఉన్న చోట కొద్దిగా ఆగి చదవాలి అని అర్థం. థర్డ్ లెసన్లోనే ఈ మాసపు పాట కలపండి చేయి చేయి అనే ఒక చిన్న పాట ఇవ్వడం జరిగింది. దీని రచయిత దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు 1897 నవంబర్ 1 జన్మించారు. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. భావ కవిత్వం దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. అస్తిత్వ వేదన కవిత్వం అది ఆలూరి బైరాగి గారు. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు అచ్చమైన తెలుగు కవి. కృష్ణశాస్త్రి గారి కవిత్వ లక్షణాలు: వీరి కవిత్వంలో కనిపించే లక్షణాలు అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం. శ్రీశ్రీ గారు కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని ఇక్షు సముద్రంతో పోల్చారు. ఇక్షు అనగా చెరుకు. కృష్ణశాస్త్రి గారి రచనలు: కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం. వీరు పద్మభూషణ్ పురస్కార గ్రహీత. నెక్స్ట్, ఈ మాసపు కథ బావిలో నీళ్లు. ఇది అక్బర్ బీర్బల్ కథ. ఇందులో జమీందారు రైతుకి బావిని అమ్ముతాడు. రైతు బావిని కొనుక్కున్న తర్వాత అందులో నీళ్లు తోడుకుంటూ ఉంటే ఈ జమీందారు వచ్చి రైతుకి బావిని మాత్రమే అమ్మాను, బావిలోని నీళ్లను కాదు అని చెప్పేసి బావిలోని నీళ్లు తీసుకోవడానికి ఇతనికి డబ్బులు కట్టమని చెప్తాడు. అప్పుడు రైతు అక్బర్ దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్తాడు. అప్పుడు బీర్బల్ ఈ సమస్యకి పరిష్కారాన్ని ఇలా చెప్తాడు. జమీందారు, నువ్వు రైతుకి బావిని మాత్రమే అమ్మావు, కానీ బావిలో నీళ్లు కాదు కదా అంటే అవును అని అంటాడు. అప్పుడు నీ నీళ్లు రైతు యొక్క బావిలో ఎందుకున్నాయి? వెంటనే తీసేయి, లేదంటే రైతుకి నువ్వే బావిలో నీళ్లు ఉన్నందుకు డబ్బులు కట్టు అని చెప్తాడు. అప్పుడు తప్పును తెలుసుకున్న జమీందారు రైతుకి క్షమాపణ చెప్పేసి వెళ్ళిపోతాడు. If you find this video informative, please do like, share and subscribe. Thank you.